శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11 ఆశ్రిత కల్పవృక్షము. దీనిలో పార్ట్ 2లోకి వెళ్దాం. గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు 35 రూపాయలు సమర్పించగా సాయి తీసుకొనగా నిగూఢ రీతిని ఇలా చెప్పారు. నా వద్ద 30 సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సాంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి 30,000 రూపాయలు దొంగలించాడు. ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్లు కూర్చున్నాను. ఒక పకీరు నా దిగులకు కారణం విని, షిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడున్నాడు. నీ పైకం తిరిగి వస్తే షిరిడీ వస్తానని మొక్కుకును. అంతవరకు భోజనం నీకు ఇష్టమైన వంటకం తినడం మానుకో అన్నాడు. అలాగే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగి ఇచ్చాడు. వెంటనే షిరిడీ బయలుదేరాను. మొదట నౌకలో సారంగు ఖాళీ లేదన్నాడు. ఇంతలో ఒక జవాను వచ్చి సారంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు. సాయి తన గత జీవితం అంతా వివరించడమే గాక ఆయన తనకు పైకం దొరికేలా చేసిన పకీరును నౌకలో తనకు స్థాళమిప్పించిన జవాను కూడా వారేనని ఆ భక్తుడి గుర్తించాడు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా ప్రధాన్ వచ్చాడా అని దీక్షిత్ను అడిగారు. లేదు, కబురు చేసేదా అన్నాడు దీక్షిత్. చెయ్యి అంటూ కొద్ది విభూతినిచ్చి ఇది పంపించు అన్నారు. ఆ విభూతి ఒక ఉత్తరము బాలాశింషి ద్వారా ప్రధాన్కు పంపారు దీక్షిత్. అప్పుడు వెల్లడైన వివరాలు షిరిడీలో బాబా అతని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడట. కొద్దిసేపట్లో తానంతట తానే తెప్పరిల్లుకొని రైల్లో ఇల్లు చేరాడు. తెల్లవారేసరికి విభూతి జాబులతో బాలాశింపి బొంబాయి చేరాడు. సాయికి మన బాధలు నివేదించనక్కర్లేదు. ఆయన అనుక్షణము మనసు కనిపెట్టి ఉంటారని గుర్తుంచుకుంటే చాలు. శ్రీ సాయి తమను నమ్మిన వారి వెంట నుండి కాపాడుతారు. 1914 సంవత్సరంలో శివరాత్రి ముందు రోజున హర్దాలో మెజిస్ట్రేట్గా పనిచేసి చోటు బయ్య తన కుటుంబమందరితో షిరిడీ బయలుదేరాడు. వాళ్ళు నేమేవర్ వద్ద నది ఒడ్డున చేరేసరికి చీకటి పడింది. ఎంత డబ్బిస్తామన్న బేస్తవాళ్ళు పడవ వేయమన్నారు. దిక్కుతో చక్క వాళ్ళందరూ సాయిని స్మరిస్తుంటే తలగుడ్డ కఫ్ని గల ఒక పకీరు వీరి వద్దకు వచ్చి, ఆడవాళ్ళని తీసుకొని ఇంత పొద్దుపోయి వచ్చారేమి? పై ఆఫీసరు చేత చెప్పిస్తాను. వాళ్ళ యజమాని వచ్చైనా మిమ్మల్ని నది దాటించాలి అని చెప్పి 10 అడుగులు వేయి ఇక కనిపించలేదు. ఇంతలో పడవ వారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామానులు పడవలో సర్దారు. బడుగ ఎంత చెప్పామంటే మీ చిత్త మెచ్చినంత ఇవ్వండి, లేవంటే ఏమీ ఇవ్వకండి అన్నారు. ఆ కుటుంబం షిరిడీ చేరాక జరిగిందంతా తమ లీలలేనని సాయి సూచించారు. శ్రీ సాయి నమ్మిన వారిని సురక్షితంగా జీవిత సాగరం దాటించి తమ చెంతకు చేర్చుకుంటారు. గణపతి దొండుకాం 1914 సంవత్సరంలో సకుంఠంగా షిరిడీ వెళ్తున్నప్పుడు వారెక్కిన రైలు పెట్టెల్లో మరెవ్వరూ లేరు. అతడు భక్తి మార్గ ప్రదీపిగా అనే సద్గంధం పెద్దగా చదువుతున్నాడు. ఇంతలో 15 లేక 20 మంది బిల్లులు ఆ పెట్టెలోకెక్కి అతని చెంతన కూర్చున్నారు. వాళ్ళు తను చదివేది వినడానికి వచ్చారని అనుకున్నాడు. గణపతి దొండు 5 నిమిషాల తర్వాత రైలు వేగంగా పోతుండగానే వాళ్ళందరూ ఆ పెట్టెలో నుండి దూకి పారిపోయాడు. దొండు ఆశ్చర్యపోయి తలుపు దగ్గర వెళ్ళి చూశాడు. ఆ బిల్లులు వెనుకకు చూస్తే పరిగెత్తుతున్నారు. దోండు కూడా వెనుకకు తిరిగి పెట్టెలో చూస్తే ఒక పక్క వృద్ధ పకీరొక్కరు కూర్చున్నారు. ఆయనే ఆ పెట్టెలోకెలా వచ్చారో అతడికి అర్థం కాలేదు. మరలా చూచేసరికి ఆయనక్కడ లేరు. అందరూ ఆశ్చర్యపోయారు.
వాళ్ళు షిరిడి చేరగానే సాయి నవ్వి అరే భద్రంగానే వచ్చారే అన్నారు. ఆ మార్గంలో బిల్లు తరచూ రైలు దోచేశారు. అలానే ఒకప్పుడు నానా చందోర్కర్ ఒక అడవిలోనున్న ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయలుదేరాడు. రైలు ఆలస్యమై అతడు అడవి చేరేసరికి పొద్దుగూకింది. అతడు ధైర్యం చేసి నడక సాగించి బాబా 9 గంటలకు మందిరం మూసేస్తారు, నేను అక్కడికి చేరేసరికి 11 గంటలవుతుంది, నాకు అప్పుడు ఒక కప్పు టీ కావాలి అని ప్రార్థించాడు. అతడు 10 మైళ్ళు నడిచి ఆలయం వద్దకు రాగానే ఏది నానా వచ్చాడా అని పూజారి అనడం వినిపించింది. నేను వస్తున్నట్టు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగారు నాన్న. పూజారి అతనికి టీ అందిస్తూ నానా వస్తున్నాడు, అతడికి టీ సిద్ధం చెయ్యండి అని సాయి మాటలు వినిపించాయి అన్నాడు. ఏ పరిస్థితిలోనైనా సాయి ఆజ్ఞే శ్రీరామ రక్ష. సాయి ఆజ్ఞే శ్రీరామ రక్ష. ఒకసారి నాసిక్లో ప్లేగ్ చెలరేగి ధూమ్లో ఇంట్లో కూడా ఎలుకలు చచ్చి పడసాగాయి. అతడు సాయికి జాబు వ్రాసి వారి అనుమతులతో ఇల్లు మారాడు. ఆ ప్రాంతంలో కూడా ప్లేగ్ వేపించి చివరకు మంచినీటి బావిలో కూడా ఎలుకలు చచ్చి పడసాగాయి. ధూమాల్ మరల బాబాకు జాబు వ్రాసి ఆయనేలాగూ ఇల్లు మారమంటారని తలచి క్రొత్త ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి తలుపు తెరుస్తుండగా అతను ఇల్లు మారనక్కర్లేదని షిరిడి నుంచి జాబు వచ్చింది. ధూమాల్ వెంటనే పాత ఇంటికి వచ్చేసి బాబా మాటలపై పూర్తి విశ్వాసంతో అక్కడే ఉన్నాడు. ఆయన ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. సాయి స్మృతి మాత్ర ప్రసన్నుడు. మార్చి 6, 1913లో దులియాలో రావోజీ బిడ్డకు జ్వరం వచ్చింది. రావోజీ బాబాను ప్రార్థించాడు. నాటి రాత్రి 2 గంటలకు అతనికి కలలో సాయి కనిపించి బిడ్డకు విభూది పెట్టి భయం లేదు, 1 లేదా 2 గంటలు బిడ్డకు చెమట పోస్తుంది, తెల్లవారేసరికి తగ్గుతుంది, తర్వాత దర్శనానికి తీసుకురా అన్నారు. అలానే జరిగింది. 3వ రోజు షిరిడి నుంచి రావోజీకి జాబ్ వచ్చింది. నేను దులియాలో నీ మిత్రుడు రావోజీ ఇంటికి వెళ్ళాను అని శ్యామతో బాబా అన్నారట. 2 వారాల తర్వాత ఆ కుటుంబం షిరిడి బయలుదేరారు. ఆ రోజు ఆరతి సమయంలో సాయి శ్యామ ఆరతి కొంచెమే ప్రారంభించి ఆ టంగావాడు జాగు చేస్తున్నాడు అన్నారు. అతడు అలాగే చేశాడు. ప్రసాదం పంచే వేళకు రావోజీ ఎక్కడకు చేరాడు. అతడి బిడ్డతో సాయి నీకు జబ్బు చేసినప్పుడు ధూలియా వచ్చాను గుర్తుందే అన్నారు. ఒక వేసవి సెలవుల్లో నానా చంద్రకర్ తన స్నేహితులతో కలిసి హరిశ్చంద్రగుట్ట వెళ్ళాడు. మధ్యలో అతడు ఎండకు డస్సిపోయి నీరు త్రాగక నేనొక్కడిని అడుగైనా వేయలేను, సాయియే నన్ను కాపాడాలి అని బండ మీద కూలబడ్డాడు. మరుక్షణమే ఒక బిల్లులు కట్టేలు మోసుకొస్తూ నానాతో మీరు కూర్చున్న బండ కింద మంచి నీరుంది త్రాగండి అన్నాడు. చూడగా బండ కింద స్వచ్ఛమైన నీరున్నది. అతడు దప్పి తీర్చుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో షిరిడీలో సాయి నానా దప్పికతో చావనున్నాడు, కానీ నేను చావనివ్వను అన్నారని తెలిసింది. అలాగే అన్నా సాహెబ్ బాబారే షిరిడి వెళ్ళినప్పుడు అతని గ్రామంలో ప్లేగ్ చెలరేగింది. అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారు. అతని భార్య బిడ్డ మాత్రమే అక్కడ ఉండిపోయారు. ఆ వ్యాధి అంతరించి గ్రామస్తులు తిరిగి వచ్చేదాకా సాయి ఆమెకు 10 లేదా 12 సార్లు సాక్షాత్కరించి అభయం ఇచ్చారు. ఇంతటితో శ్రీ సాయి లీలామృతం పార్ట్ 2 అయిపోయింది. ఏమైనా చిన్న స్పెల్లింగ్ తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్ 3లో కలుసుకుందాం. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.